41 నుంచి ఉన్నాయి. మనం 41 క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 6729 ఈజ్ డివైడెడ్ బై 35? ఈ నంబర్ ని 35 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అని అంటున్నాడు. మరి రిమైండర్ రావటము అంటే ఈ నంబర్ లో 35 తో డివైడ్ చేయగా ఎక్స్ట్రా కొంత ఉంది, అది రిమైండర్ గా వస్తుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుతున్నా. 12 అనే ఒక నంబర్ ఉంది, 3 తో డివైడ్ చేస్తే 3 4 టైమ్స్ 12 రిమైండర్ 0 వచ్చింది. అంటే 3 తో డివైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా నంబర్ ఏమీ లేదు, 0 రిమైండర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 13 అనే నెంబర్ ఉందనుకుందాం, 3 తో డివైడ్ చేస్తే 3 4 టైమ్స్ 12 అవుతుంది, రిమైండర్ ఎంత అంటే 1. 3 తో డివైడ్ చేస్తున్నప్పుడు ఈ నంబర్ కరెక్ట్ గా కట్ అవ్వదు, ఎందుకంటే 1 ఎక్స్ట్రా ఉంది. ఇదే నంబర్ లోంచి 1 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా 3 తో డివైడ్ అవుతుంది. సో రిమైండర్ ని ఈ నంబర్ లో నుంచి మనం ఏ నంబర్ అయితే డివైడ్ చేయాలనుకున్నామో ఆ నంబర్ లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా కట్ అవుతుంది. ఈ రూల్ ప్రకారం ఏం చేద్దామంటే ఈ బిట్ ని త్రూ ఆప్షన్ చేద్దాం. అసలు ఎందుకు 35 తో డివైడ్ అవటం అంటే 5 తో 7 తో డివైడ్ అవ్వాలి. మనం 5 తో డివైడ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ లో 0 గానీ 5 గానీ ఉంటే 5 తో మల్టిప్లై అవుతున్నట్టే. సో ముందు 5 చూద్దాం, 2-3 ఆప్షన్స్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు 7 కూడా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్దాం, జస్ట్ యూనిట్స్ ప్లేసే మాట్లాడదాం. రైట్, ఈ నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్ ఎంత 9, ఈ నంబర్ యొక్క యూనిట్స్ ప్లేస్ 1, 9 - 1 8, 8 5 తో డివైడ్ అవ్వదు, 35 తో కూడా డివైడ్ అవ్వదు. సో నెక్స్ట్ 7 ఉంది, 9 - 7 is 2, 2 అనేది 5 తో డివైడ్ అవ్వదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 9 - 9 0 కనుక ఉంటే 5 తో డివైడ్ అవడానికి ఛాన్స్ ఉంది, హోల్డ్ లో పెట్టుకుందాం థర్డ్ ఆప్షన్ ని. నెక్స్ట్ నెంబర్ 3 యూనిట్స్ ప్లేస్, 9 - 3 అంటే 6 అవుతుంది, 6 5 తో డివైడ్ అవ్వదు, ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. సో మిగిలే రిమైండర్ ఇస్ 9, ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం, బిట్ నెంబర్ 42. A, B and C can finish a job working alone 72, 24 and 36 days respectively. In how many days they can finish the job if they work together? A వర్కింగ్ డేస్ ఇచ్చాడు 72 డేస్ అని, అలాగే B వర్కింగ్ డేస్ ఇచ్చాడు 24 డేస్ అని, C వర్కింగ్ డేస్ ఇచ్చాడు 36 డేస్ అని. వీళ్ళ ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు. దీన్ని యూనిటరీ మెథడ్ లో చేద్దాం. అంటే వాడు ఇచ్చిన వర్కింగ్ డేస్ కి ఎల్సిఎం చేద్దాం. 72, 24, 36, ఎల్సిఎం is 72. సో టోటల్ వర్క్ 72 యూనిట్స్ ఉందని మాట్లాడండి. 72 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి 72 డేస్ తీసుకుంటున్నాడు, అంటే 1 డేకి 1 యూనిట్ చేస్తాడని అర్థం. బి అనేవాడు 24 డేస్ తీసుకుంటున్నాడు 72 యూనిట్స్ చేయడానికి, అంటే పర్ డేకి 3 యూనిట్స్ చేస్తాడని అర్థం. సి అనేవాడు 36 డేస్ తీసుకుంటున్నాడు 72 యూనిట్స్ చేయడానికి, అంటే ఒక రోజుకి 2 యూనిట్లు చొప్పున చేస్తాడని అర్థం. సో వీళ్ళ ముగ్గురు కలిపి చేస్తే 1 + 3 4, 4 + 2 6 యూనిట్స్ చేస్తారు 1 డేకి. సో 1 డేకి 6 యూనిట్స్ చొప్పున టోటల్ గా 72 యూనిట్స్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది ముగ్గురు కలిపి అనేది ఇక్కడ క్వశ్చన్. సో 6 72ని 12 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, కాబట్టి ఆన్సర్ ఇస్ 12 డేస్. 12 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం, బిట్ నెంబర్ 43. Area of 4 walls of cuboid is 448 square centimeter. Its length is 18 centimeter and height is 8 centimeter. What is its breadth? అమ్మ క్యూబాయిడ్ అంటే రెక్టాంగులర్ బేస్ తో ఉంటుంది, లెంత్ బ్రెడ్త్ హైట్ మెజర్మెంట్స్ గా ఉంటాయి. సో 4 వాల్స్ యొక్క ఏరియా అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. 2h × L + B ఫార్ములా. సో నేను ఫార్ములా కనుక వేస్తున్నట్లయితే 2h × L + B. ఇక్కడ h అంటే హైట్ 8 ఇచ్చేసాడు, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 8, సో ఆఫ్ L + B. L అంటే లెంత్ 18 సెంటీమీటర్ ఇచ్చాడు, బ్రెడ్త్ మనకు తెలియదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 448 అని కూడా ఇచ్చేసాడు. సో ఫార్ములా లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్నా లేదా ఏరియా ఆఫ్ 4 వాల్స్ అన్న 2h of L + B. సో క్యాన్సిల్ చేసినట్లయితే 8 తో డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తే 8 5 టైమ్స్, 8 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరలా 2 తో డివైడ్ చేస్తే 56 28 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, +18 ఉంది, ఆ సైడ్ వెళ్తే -18 అవుతుంది. 28 లో 18 సబ్ట్రాక్ట్ అయితే 10 మిగులుతుంది. సో బ్రెడ్త్ ఆఫ్ క్యూబాయిడ్ ఇస్ 10. 10 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం, బిట్ నెంబర్ 44. A 10% discount the selling price of an article 4500. What is the selling price if the discount is 27.5%? ఒక ఆర్టికల్ కి 10% డిస్కౌంట్ ఇస్తే సేల్స్ ప్రైస్ ఏమో 4500. అదే ఆర్టికల్ కి 27.5% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సేల్స్ ఎంత అని అడుగుతున్నాడమ్మా, ఇది క్వశ్చన్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే 90% సేల్స్ జరుగుతుందని అర్థం. 90% సేల్స్ జరిగేటప్పుడు సేల్స్ ప్రైస్ 4500. సేల్స్ ప్రైస్ ని సేల్స్ పర్సెంటేజ్ కి ఈక్వల్ చేసే 4500 is 90%.
దెన్ 100% కనుక్కోమంటే మార్క్డ్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు 100 వేసేవాళ్ళం, డిస్కౌంట్ మార్క్డ్. సో 10% డిస్కౌంట్ పోగా మిగిలేదంతా సేల్స్ 90%. నన్ను కనుక్కోమంది ఏంటంటే 27.5% డిస్కౌంట్ పోగా సేల్స్ కనుక్కోమన్నాడు. మార్క్డ్ 100, అందులో 27 పోతే మిగిలేది 73 అండ్ హాఫ్ పోతే 72.5 మిగులుతుంది. సో 72.5% కనుక్కుంటే 27.5% డిస్కౌంట్ పోయిన తర్వాత సేల్స్ వస్తుంది. ఎస్, క్యాన్సిల్ చేస్తే 00 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 0 ఈ డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. 945 ని 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 705 టైమ్స్ 3500 అవుతుంది. అలాగే చూడండి 525 టైమ్స్ 125 అవుతుంది. సో 3500 కి 125 యాడ్ చేస్తే 3625 అవుతుంది. 3625 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 45. వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 72, 168 అండ్ 150? 3 నంబర్లు ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటే ఫార్ములా D = BC/A, B × C/A. అంటే ఆ 3 నెంబర్లలో చివరి 2 నెంబర్ని మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్ తో డివైడ్ చేయమని అర్థం. సో చివరి 2 నెంబర్లు ఏంటి అంటే 168 ఒకటి, 150 ఒకటి. సో 168 × 150/72 అనేది ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవడానికి ఫార్ములా. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా B × C/A అమ్మ. ఇందులో క్యాన్సిలేషన్ చేద్దాం, గమనించండి. నాకు ఇక్కడ 8 టేబుల్ కనిపిస్తుంది. 8 తో 21 టైమ్స్, 8 తో 9 టైమ్స్ పోతుంది. నాకు ఇక్కడ 21 లో 7 మల్టిపుల్ కనిపిస్తుంది, డినామినేటర్ లో 7 మల్టిపుల్ లేదు. మనం చేసేటప్పుడు క్యాల్కులేషన్ ఎప్పుడు కూడా మిగిలే నంబర్స్ చూసుకోవాలి. సో క్యాన్సిల్ అయ్యే నంబర్స్ ఎటు ఉండవు, క్యాన్సిల్ అయిపోతాయి. మనకు కావాల్సింది మిగిలే నంబర్స్ మాత్రమే. సో 21 లో 7 మల్టిపుల్ ఉంది, డినామినేటర్ లో 7 లేదు, కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ లో 7 తో కట్ అయ్యే నంబర్ ఉంటుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈస్ పాసిబుల్. సో 350 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 46. What is the average of all numbers between 11 and 80 which are divisible by 6? 6 తో డివైడ్ అవుతున్న 11 కి 80 కి మధ్యలో ఉన్న నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యావరేజ్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ నంబర్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. రైట్, ముందు మనం ఏం చేద్దామంటే 11 కి 80 కి మధ్యలో ఉన్న 6 తో కట్ అయ్యే నెంబర్స్ ఏంటో రాద్దాం. సో 11 తర్వాత ఉన్న నెంబర్ 12 6 తో కట్ అవుతుంది. తర్వాత నెంబర్ 18 6 తో కట్ అవుతుంది. సో 12, 18 అలా 6 డిఫరెన్స్ తో ఉంటుంది. ఈ సెట్ అంతా కూడా 6 తో డివైడ్ అయ్యే నంబర్సే రాస్తున్నాను. ఎక్కడ వరకు రాస్తానంటే 80 బిలో వరకు రాస్తా. సో 80కి ముందున్న నెంబర్ 79 6 తో కట్ అవ్వదు, 78 6 తో కట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రాసినది ఏంటి అంటే 11 కి 80 కి మధ్యలో ఉండే 6 తో కట్ అయ్యే నంబర్ యొక్క సిరీస్ రాసా. సో ఇప్పుడు నాకు ఈ నంబర్ యొక్క సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి, మొత్తం యాడ్ చేయాలి అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా కావాలి. ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేద్దాం. ఎన్ని నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో ఇందులో ఈ సిరీస్ లో చూద్దాం. అలా చూడాలి అంటే కామన్ డిఫరెన్స్ ఎంత? 6 కామన్ డిఫరెన్స్. ఈ సెట్ లో ఉండే కామన్ డిఫరెన్స్ 6, ప్రతి 6 తో కట్ అయ్యే నంబర్ కాబట్టి. సో ముందు మనం ఏం చేద్దామంటే ఈ లార్జెస్ట్ నెంబర్ ని కామన్ డిఫరెన్స్ తో డివైడ్ చేద్దాం. సో 78 6 తో 13 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ స్మాలెస్ట్ నెంబర్ ని కూడా 6 తోనే డివైడ్ చేద్దాం. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇందులో ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఈ సిరీస్ లో తెలుసుకోవటం కోసం మనం 1 to సంథింగ్ అయితే ఈ లార్జెస్ట్ నెంబర్ ని జస్ట్ కామన్ డిఫరెన్స్ తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇది 1 2 కాదు, మధ్యలో ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది, 12 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసుకోవాలంటే లాస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ తో డివైడ్ చేయండి, ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ తో డివైడ్ చేయండి. తర్వాత డిఫరెన్స్ తీసుకోండి, 13 - 2 అంటే 11. సో అలా మైనస్ చేసేటప్పుడు ఈ 12 అనే నెంబర్ కూడా పోతుంది. మనకి ఈ 12 అనే నెంబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి 11 + 1 12. మొత్తం ఈ సిరీస్ లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయంటే 12 టర్మ్స్ ఉంటాయి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ టర్మ్స్ 12 టర్మ్స్. సో నాకు కావాల్సింది ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కావాలి. ఇదంతా ఏపీలో ఉంది కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఏపీలో ఉన్నప్పుడు n/2 × a + l అనేది ఫార్ములా. n/2 × a + l. ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12/2 ఇంటూ a అంటే ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 12, l అంటే లాస్ట్ టర్మ్ దట్ ఈస్ 78. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. వాడు కనుక్కోమంది యావరేజ్ ఆఫ్ ఆల్ నంబర్స్ కనుక్కోమన్నాడు. సో యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 12. సో 12 తో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. 12 క్యాన్సిల్ అయిపోయింది. 12 + 78 90. సో 90/2 అంటే 45 అవుతుంది. 45 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 47.
Trader had 960 kgs of rice. He sold a part of it at 20% profit and the rest at 8% profit, so that he made a total profit of 12%. How much rice in kgs did he sell at 8% profit? మొత్తం మీద 960 kgs ఆఫ్ రైస్ ఉంది. దాన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ ని 20% ప్రాఫిట్ చొప్పున, రెండో పార్ట్ ని 8% ప్రాఫిట్ చొప్పున అమ్మాడు. ఓవరాల్ గా చూస్తే వచ్చిన ప్రాఫిట్ 12%. అయితే 8% ప్రాఫిట్ చొప్పున అమ్మిన రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 2 పార్ట్స్ చేశాడు. 2 పార్ట్స్ చేసినప్పుడు మనం ఎలిగేషన్ వేయొచ్చు, ఎలా వేయొచ్చో చూద్దాం రండి. సో మిక్చర్ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 12%. అలాగే ఫస్ట్ పార్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 20%, సెకండ్ పార్ట్ యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 8%. సో ఇలా ప్రాఫిట్స్ మూడు ప్రాఫిట్సే కాబట్టి డైరెక్ట్ గా ప్రాఫిట్స్ తీసుకొని అలిగేషన్ వేసాం. డైరెక్ట్ గా క్రాస్ గా సబ్ట్రాక్ట్ చేస్తే రేషియో వస్తుంది. 12 కి 8 కి డిఫరెన్స్ ఎంత అంటే 4, 20 కి 12 కి డిఫరెన్స్ ఎంత అంటే 8. ఈ రెండింటిని కనుక రేషియో కనుక వేసినట్లయితే 1:2 అవుతుంది. సో అర్థం ఏంటంటే 20% ప్రాఫిట్ చొప్పున అమ్మినవేమో 1 పార్ట్, అలాగే 8% ప్రాఫిట్ చొప్పున అమ్మినవి 2 పార్ట్స్, టోటల్ గా 3 పార్ట్స్. టోటల్ ఎన్ని కేజెస్ అంటున్నాడు? 960 కేజెస్ అంటున్నాడు. సో 960 కేజెస్ 3 పార్ట్స్ అయితే అందులో మనకు కావాల్సింది 8% చొప్పున కదా, అంటే 2 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో క్లియర్ గా క్యాన్సిల్ చేసినట్లయితే 3 తో 3 టైమ్స్, 2 టైమ్స్, 0 టైమ్స్, 320 ని ట్వైస్ చేస్తే 640 అవుతుంది. 640 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 48. If 40% of x is equal to y, then y% of 40 is same as of x. అంటే ఎంత పర్సెంట్ ఆఫ్ x అని అడుగుతున్నాడు. 40% అంటేనే 2/5 అని అర్థం. సో 2/5 ఆఫ్ ఈ x ఇటు వచ్చేస్తే బై x అయిపోతుంది. అంటే డైరెక్ట్ గా ఇలా మాట్లాడొచ్చు. ఒక్కసారి క్లియర్ గా మీకు ఇచ్చిన క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. 40% ఆఫ్ x is equal to y అంటే 2/5 is equal to y/x అని, y అంటే 2 పార్ట్స్ అని, x అంటే 5 పార్ట్స్ అని. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ లోకి వెళ్దాం. y% ఆఫ్ 40, y% అంటే 2% ఆఫ్ 40, పర్సెంట్ అంటే బై 100 అని. సో 2% ఆఫ్ అంటే ఇంటూ 40 ఈజ్ ఈక్వల్ టు వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. మనకి తెలియదు కదా ఎంత పర్సెంటో తెలియదు. ఎందుకు పర్సెంటేజ్ అంటున్నానంటే ఆప్షన్ లో ఉన్న ప్రతి నెంబర్ పర్సెంటేజ్ లో ఉంది. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే మన లెక్క ప్రకారం 5 పార్ట్స్ అని అర్థం. సో క్యాన్సిలేషన్ చేస్తే బోత్ సైడ్స్ 100 కామన్ గా ఉంది. ఈ 5 40లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 8 16 అవుతుంది. సో 16% ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అవుతుంది. 16% ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వెళ్దాం. బిట్ నెంబర్ 49. Excluding stoppages, the speed of bus is 72 km/h and including stoppages, it is 60 km/h. For how many minutes does the bus stop per hour? Excluding stoppages, ఎక్కడ ఆగకుండా వెళ్తే స్పీడ్ 72 km/h ఉంటుంది. ఇన్క్లూడింగ్ స్టాపేజెస్, ఆగుతూ వెళ్తే స్పీడ్ ఏమో 60 km/h ఉంటుంది. సో 1 అవర్ కి ఎంతసేపు ఆగింది, ఎన్ని మినిట్స్ ఆగింది అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సో పర్ అవర్ స్టాపేజ్ ఈక్వల్ టు ఫార్ములా డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై హైయెస్ట్ స్పీడ్ ఇంటూ 60. సో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ చూద్దాం. 72 కి 60 కి డిఫరెన్స్ ఎంత అంటే 12 బై ఈ రెండిట్లో హైయెస్ట్ స్పీడ్ ఏది అంటే 72 ఇంటూ 60 కనుక వేసినట్లయితే పర్ అవర్ స్టాపేజ్ టైం 1 అవర్ కి ఎంతసేపు ఆగుతుందో తెలుస్తుంది. సో ఇక్కడ 12 తో క్యాన్సిల్ చేస్తే 72 6 టైమ్స్, 60/6 అంటే 10. సో పర్ అవర్ కి 10 మినిట్స్ ఆగుతుంది. 10 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 50. The simple and compound interest that can be earned in 2 years at the same rate is 1500 and 1575 respectively. What is the rate of interest? Rate of interest అడుగుతున్నాడు. 2 ఏళ్ల సింపుల్ ఇంట్రెస్ట్, 2 ఏళ్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సేమ్ రేటు ప్రకారం జరుగుతుంది. సో 2 ఏళ్లకు అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ 1500, 2 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1575. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియర్ గా క్వశ్చన్ చూడండి అమ్మా. సో సింపుల్ ఇంట్రెస్ట్ మన దగ్గర 2 ఏళ్లకి ఎంత ఉందంటే 1500 ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఒక 750 వచ్చి ఉంటుంది, రెండో సంవత్సరం ఒక 750 వచ్చి ఉంటుంది, మొత్తం మీద కలిపి 1500 అయింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం జరిగి ఉంటుంది అంటే 2 ఏళ్లకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1575. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే వస్తుంది, గమనించండి. సో ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అనే పాయింట్ తెలుసుకోవాలి. రెండో సంవత్సరం వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మొత్తం 2 ఇయర్స్ మీద కలిపి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1575. అందులో ఫస్ట్ ఇయర్ కి 750 పోగా ఇంకా రిమైనింగ్ ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం. ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి.
రిమైనింగ్ రెండో సంవత్సరం ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ కి ఎంత వస్తుందో అంతే వస్తుంది, దానితో పాటు ఇంకొక 75 రూపీస్ అదనంగా వచ్చింది చెక్ చేయండి. సో టోటల్ గా 1575 వచ్చింది. 750 750 1500 ప్లస్ 75 1575 అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో సెకండ్ ఇయర్ కి. సో గమనించండి, 750 అనేది ఫస్ట్ ఇయర్ కి వచ్చింది, రెండో సంవత్సరానికి 750 ప్లస్ 75 వచ్చింది. నాకు కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఈ 75 దేని మీద వచ్చింది అంటే ఈ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మీద వచ్చింది, 750 మీద వచ్చింది. సో 750 కి 75 ఎంత పర్సెంటో కడితే సరిపోతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. సో 750 కి 75 10% కదా, సో 10 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం, బిట్ నెంబర్ 51. If 7 into 5x by 3 minus 3 by 2 by 2 plus 3 by 2 equal to 1 by 4, then what is the value of x? X terms అన్ని ఒక పక్క, కాన్స్టెంట్స్ టర్మ్స్ అన్ని ఒక పక్క మాట్లాడదాం. డైరెక్ట్ గా 7 ని ఈ బై 2 ని కూడా మల్టిప్లై చేద్దాం. ఒకేసారి గమనించండి అమ్మా, రెండు మల్టిప్లై చేస్తున్నా, 7 చేస్తున్నాను అలాగే బై 2 కూడా చేస్తున్నా. 7 into 5x 35x by 3 into 2 6, డైరెక్ట్ గా 35x by 6 అని రాసేయచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి 7 into 3 21 minus 21, 2 into 2 4 ప్లస్ 3 by 2. నా దగ్గర ఇక్కడ 3 by 2 ఉంది, నేను దాని కన్వీనియంట్ కోసం 6 by 4 అని రాస్తున్నా. డినామినేటర్ సేమ్ చేద్దామని 6 by 4 అని రాసా, ఈక్వల్ టు 1 by 4 ఉంది, అలాగే మాట్లాడుతున్నా. మైనస్ 21 by 4 6 by 4, 21 లో 6 తీసేస్తే 15 ఉంటుంది, సో నెగిటివ్ ఉంటుంది, మైనస్ 15 by 4 ఉంటుంది, అది వెళ్తే ప్లస్ అవుతుంది. 15 by 4 1 by 4 కి యాడ్ అయితే 16 by 4 అవుతుంది, 16 by 4 అంటే 4 అవుతుంది. సో ఫైనల్ గా మిగిలేది 35x by 6 is equal to 4 మిగులుతుంది. ఈ 6 ఇటు వచ్చేస్తే ఇంటూ అవుతుంది, ఈ 35 ఇటు వచ్చేస్తే డివైడెడ్ బై అవుతుంది. ఫైనల్ గా x is equal to 24 by 35. 24 by 35 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం, బిట్ నెంబర్ 52. If a cube plus b cube is equal to 19 and ab equal to minus 6, then what is the value of a plus b? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా మీరైతే ఫార్ములా యూస్ చేయకుండా అజంప్షనే చూడండి. మీకు క్వశ్చన్ చూడగానే అందులో ఏమేమి నంబర్స్ అనుకోవాలనేది మీకు ఒక థాట్ వస్తుంది, దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. a ఇంటూ బి ఈక్వల్ టు -6 అవ్వాలన్నాడు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ చేసినప్పుడు ప్లస్ పాజిటివ్ వచ్చింది అంటున్నాడు. సో మీరు ఎలా అనుకుంటారంటే ఏని 3 అని బిని -2 అనుకోండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే -6 అనే రిజల్ట్ వస్తుంది. ఏ అంటే 3 అని, బి అంటే -2 అని, 3 into -2 is -6. సో ఒక ఈక్వేషన్ సాటిస్ఫై చేసాం. మనం అనుకున్న వాల్యూస్ కరెక్టా కాదని చెక్ చేయడం కోసం రెండో ఈక్వేషన్ ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ క్యూబ్ అంటే 3 క్యూబ్ 27 అవుతుంది, బి క్యూబ్ అంటే -2 క్యూబ్ అంటే -8 అవుతుంది, 27 లో 8 తీస్తే 19 అవుతుంది. సో మనం అనుకున్న వాల్యూస్ కరెక్టే, వాడు ఇచ్చిన ఈక్వేషన్ మనం అనుకున్న వాల్యూస్ సరిపోయింది. మనకు కావాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి కావాలి. మన లెక్క ప్రకారం ఏ అంటే 3, బి అంటే -2, సో 3 - 2 ఈజ్ +1 అవుతుంది. 3 - 2 +1 ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 53. Sum of 4 times of fraction and 6 times of its reciprocal is 11. What is the fraction? ఒక ఫ్రాక్షన్ యొక్క 4 టైమ్స్ ని అండ్ దాని యొక్క రెసిప్రోకల్ కి 6 టైమ్స్ ని కలిపితే 11 వస్తుందంట. అలాంటి ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం త్రూ ఆప్షన్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, 3/4. సో 3/4 కి ఆ ఫ్రాక్షన్ కి 4 టైమ్స్ చేయమన్నాడు. 4 టైమ్స్ చేయటం అంటే 4 తో మల్టిప్లై చేయటం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, 3/4 4 తో మల్టిప్లై చేశా. దాన్ని రెసిప్రోకల్ తీసుకోమంటున్నాడు, అంటే దాన్ని తిప్పి రాయమంటున్నాడు. సో 3/4 ని తిప్పి రాస్తే 4/3 అవుతుంది. దాన్ని రెసిప్రోకల్ కి 6 టైమ్స్ తీసుకోమంటున్నాడు, అంటే ఇంటూ 6. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేస్తే రావాల్సిన రిజల్ట్ 11 రావాలంట. చెక్ చేద్దాం. 4 4 క్యాన్సిల్ అయిపోయింది. 3 అనేది 6 ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేసింది. 4 into 2 8 అవుతుంది. 8 + 3 11 అవుతుంది. మనకు రావాల్సింది కూడా 11 కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం, బిట్ నెంబర్ 54. What is the sum of the first 12 terms of an arithmetic progression if the third term is -13 and sixth term is -4? అమ్మ థర్డ్ టర్మ్ ఇచ్చాడు, అలాగే 6th టర్మ్ ఇచ్చాడు. 12 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోమంటున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. రైట్.
సో నా దగ్గర ఫస్ట్ 6th టర్మ్ ఫార్ములా రాస్తున్నా a+5d. a+5d ఎంత ఇచ్చాడంటే -4 ఇచ్చాడు. అలాగే థర్డ్ టర్మ్ ఏపీలో థర్డ్ టర్మ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a+2d, దాని వాల్యూ -13 అని ఇచ్చాడు. నేను ఈ రెండు ఈక్వేషన్స్ ని మైనస్ చేస్తున్నాను. సో సాల్వ్ చేయడం కోసం మైనస్ చేస్తున్నా. మైనస్ చేస్తే సింబల్స్ మారిపోతాయి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో a మైనస్ a క్యాన్సిల్ అయిపోతుంది. 5d - 2d అంటే 3d అవుతుంది. అలాగే -4 + 13 అంటే 9 ఉంటుంది. 13 లో 4 పోతే 9 ఉంటుంది. సో 3d = 9 అయితే d = 3. మనకి d కామన్ డిఫరెన్స్ తెలిసింది. అలాగే ఫస్ట్ టర్మ్ కూడా తెలియాలి. అందుకోసం ఈ d ని తీసుకెళ్లి ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు నేను 2d బదులు 3d అంటే 3, 2d అంటే 6 అవుతుంది. ఈ +6 ఈ సైడ్ వచ్చేస్తే -6 అయిపోతుంది. సో -13 ఉంది ఆల్రెడీ. ఈ -6 యాడ్ అయ్యి -19 అవుతుంది. సో a = -19 అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. +6 ఇది, +6 ఇటు వచ్చేస్తే -6, -13 - 6 is -19, దట్ ఈస్ a = -19. మనకు కావాల్సింది సమ్ ఆఫ్ 12 టర్మ్స్ కావాలి. సో సమ్ ఆఫ్ 12 టర్మ్స్ కనుక్కోవడం కోసం వాడే ఫార్ములా n/2 × 2a + n - 1 × d అని వాడాలి. ఇందాక ప్రీవియస్ బిట్ లో మీకు ఒక ఫార్ములా చెప్పా, n/2 × a + l. అది కూడా సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడం కోసం వాడే ఫార్ములానే. అందులో మనకి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఆ ఫార్ములా వాడా. ఇందులో మనకి ఈ సిరీస్ లో లాస్ట్ టర్మ్ తెలియదు కాబట్టి ఈ ఫార్ములా వాడాలి. గమనించండి. రైట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నంబర్ ఆఫ్ టర్మ్స్, వాడు ఎన్ని టర్మ్స్ సమ్ కనుక్కోమన్నాడు, 12 టర్మ్స్. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 12. 12/2 × 2a, a అంటే 19 మైనస్ లో ఉంది, 2a అంటే -38 అవుతుంది. ప్లస్ n - 1 × d, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 12, 12 - 1 అంటే 11, 11 × 3 అంటే 33 అవుతుంది. సో 33, ఇది 33 - 38 అంటే -5 అవుతుంది. సో ఈ 12 ని 2 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 × -5 -30, -30 థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. What is the reflection of the point 5, 2 in the line x is equal to -3? రిఫ్లెక్షన్ పాయింట్ దేనికి అడుగుతున్నాడంటే 5, 2 కి అడుగుతున్నాడు. x is equal to -3 అనే లైన్ ఇచ్చాడు అంటే అక్కడ మిర్రర్ పెట్టాడని అర్థం. ఏ లైన్ పైన అయితే మిర్రర్ పెడతాడో దానికి సంబంధించిన కోఆర్డినేట్ మాత్రమే చేంజ్ అవుతుంది, అదర్ కోఆర్డినేట్ చేంజ్ అవ్వదు. x పైన మిర్రర్ లైన్ ఫిక్స్ చేశాడు కాబట్టి x మారుతుంది, y మారదు. సో y అని ఎక్కడ ఎంత ఉంది, y కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ 2 ఉంది కాబట్టి మనం కనుక్కోబోయే రిఫ్లెక్షన్ పాయింట్ లో కూడా y 2 గానే ఉంటుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. 2 అనేది ఎక్కడుందో తెలిసిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్, ఫోర్త్ ఆప్షన్ పాసిబుల్, మిగతా ఏవి ఆన్సర్స్ కాదు. ఎందుకంటే y కోఆర్డినేట్ మారుంది, మారి ఉండకూడదు. సో ఫస్ట్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ ఆన్సర్. ఇప్పుడు మనకు కావాల్సింది x పైన మిర్రర్ పెట్టాడు కాబట్టి x యాక్సెస్ మాత్రమే తీసుకుందాం. గమనించండి, ఇలా హారిజాంటల్ గా ఉండేది x యాక్సెస్ అవుతుంది, ఇది హారిజాన్ అవుతుంది. ఈ రైట్ సైడ్ పాజిటివ్స్, నెగిటివ్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5. మనకు కావాల్సిన పాయింట్ ఎక్కడ అంటే 5 దగ్గర. ఎక్స్ కోఆర్డినేట్ 5 కదా మనకి ఇచ్చిన పాయింట్ లో. సో 5 దగ్గర స్టార్ మార్క్ పెట్టుకోండి. అలాగే x is equal to -3 దగ్గర రిఫ్లెక్షన్ లైన్ ఉంది. సో మీరు గమనించినట్లయితే నెగిటివ్స్ ఇటు వస్తాయి, -1 -2 -3. సో x is equal to -3 అనేది ఇలా ఉంటుందమ్మా, y కి ప్యారలల్ గా ఉంటుంది. గమనించండి. కరెక్ట్. సో మిర్రర్ ఇటు ఉందమ్మా, దీనికి కావాల్సిన పాయింట్ 5 ఇక్కడ పాయింట్ ఉంది, మన దగ్గర ఉన్న పాయింట్ ఇది. ఇప్పుడు ఈ పాయింట్ కి రిఫ్లెక్షన్ పడాలి. సో మిర్రర్ కి రిఫ్లెక్షన్ పడాలంటే ఆపోజిట్ లో పడుతుంది. గమనించండి అమ్మా, మన దగ్గర ఉన్న పాయింట్ ఇది, దీని రిఫ్లెక్షన్ ఎటు పడుతుంది అంటే నా లెఫ్ట్ సైడ్ కు పడుతుంది. సో లెఫ్ట్ సైడ్ కు పడుతుంది అంటే కంపల్సరీ నెగిటివ్ లో ఉంటారా పాజిటివ్ లో ఉంటారా అని చూస్తే నెగిటివ్ లో ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న రెండు ఆప్షన్స్ లో నెగిటివ్ లో ఎక్కడుందో చూసుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ అనేది. సో నెగిటివ్ లో ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షనే కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ అయితే కాదు. ఇంకా రెండు కూడా నెగిటివ్ లో ఉంటే ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు మీ మిర్రర్ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఎన్ని యూనిట్స్ డిస్టెన్స్ ఉందో కౌంట్ చేయండి. సో 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్, 5 యూనిట్స్, 6 యూనిట్స్, 7 యూనిట్స్, 8 యూనిట్స్. సో 8 యూనిట్స్ డిస్టెన్స్ లో మీకు కావాల్సిన పాయింట్ ఉంది. దాని రిఫ్లెక్షన్ ఈట్ సైడ్ ఆపోజిట్ లో 8 యూనిట్స్ డిస్టెన్స్ లో పడుతుంది. -3 నుంచి 8 యూనిట్స్ అంటే -11 అవుతుంది. సో మనకు కావాల్సిన రిఫ్లెక్షన్ పాయింట్ -11, 2 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 56. What are the coordinates of the centroid of triangle whose vertices are a 1, -5, b 4, 0 and c -2, 2?
అమ్మ 3 వర్టిసెస్ ఇచ్చి సెంట్రాయిడ్ కనుక్కోమంటున్నాడు. సో ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. నాకు కావాల్సిన ఆప్షన్స్ ఒక్కసారి చెక్ చేసుకుంటా. నా ఆప్షన్స్ లో ఎక్కడా కూడా సిమిలర్ గా ఫస్ట్ కోఆర్డినేట్ లేదు, సేమ్ ఫస్ట్ కోఆర్డినేట్ లేదు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ లో 1 ఉంది, సెకండ్ దాంట్లో -1, థర్డ్ దాంట్లో 2, తర్వాత దాంట్లో -2. అంటే ఇప్పుడు నేను ఫార్ములా మొత్తం వేయకుండా డైరెక్ట్ గా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 వేస్తే నాకు ఆన్సర్ దొరికిపోద్ది. అంతవరకు చెక్ చేద్దాం. x1 అంటే ఫస్ట్ పాయింట్ లో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్, దట్ ఈస్ 1. x2 అంటే సెకండ్ పాయింట్ లో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్, దట్ ఈస్ 4. x3 అంటే థర్డ్ పాయింట్ లో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్, దట్ ఈస్ -2. సో బై 3 కనుక వేసినట్లయితే నాకు కావాల్సిన ఫస్ట్ కోఆర్డినేట్ తెలిసిపోతుంది సెంట్రాయిడ్ లో. సో 1 ప్లస్ 4 5, 5 - 2 3, 3/3 1 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు మ్యాచ్ అయితే తర్వాత ఫార్ములా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. Slope of the line AB equal to -4/3. Coordinates of points A and B are x, -5 and -5, 3. Respectively, what is the value of x? AB అనేది ఒక లైన్, దాని యొక్క స్లోప్ ఇచ్చేసాడు -4/3. అలాగే ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు x, -5 అండ్ బి కోఆర్డినేట్స్ కూడా ఇచ్చాడు -5, 3. నాకు కావాల్సింది x వాల్యూ కావాలి, రైట్. అసలు రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా రాస్తున్నానమ్మా. స్లోప్ కనుక్కోవడం కోసం స్లోప్ ను జనరల్ గా m తో డినోట్ చేస్తాం. y2 - y1 బై x2 - x1 అనేది రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. ఇదిగో నా దగ్గర రెండు పాయింట్స్ ఉన్నాయి అండ్ స్లోప్ కూడా ఉంది. సో ఈ ఫార్ములా వేసి ఈ -4/3 కి ఈక్వల్ చేద్దాం. y2 అంటే సెకండ్ దాంట్లో ఉన్న సెకండ్ పాయింట్ లో ఉన్న సెకండ్ కోఆర్డినేట్, సో ఎంత 3. y2 అంటే 3 మైనస్, సో y1 అంటే ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉన్న ఫస్ట్ పాయింట్ లో ఉన్న సెకండ్ కోఆర్డినేట్ -5 బై x2 అంటే -5 మైనస్ x1 అంటే ఫస్ట్ పాయింట్ లో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్, దట్ ఈస్ x. సో ఇక్కడ -5 అంటే +5 అవుతుంది, 3 + 5 అంటే 8 అవుతుంది. ఇక్కడ మిగిలింది ఎంత అంటే -5 మైనస్ x మిగిలింది, ఈక్వల్ టు మన దగ్గర ఉన్న స్లోప్ లెక్కలో ఇచ్చింది -4/3 ఇచ్చాడు, రైట్. సో 4 తో క్యాన్సిల్ చేస్తే 8 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 2 6 అవుతుంది. ఇక్కడ -1 ఉంది, -1 × -5 +5 అవుతుంది, -1 × -x అంటే +x అవుతుంది. ఈ 5 ఇటు వచ్చేస్తే -5 అవుతుంది, 6 - 5 అంటే 1. సో x is equal to 1 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 58. D and E are points on side AB and AC of triangle ABC. DE parallel to BC if AD is to DB equal to 2:5 and area of triangle ADE is 8 square centimeter. What is the ratio of area of triangle ADE, triangle area of quadrilateral BDEC గురించి అడుగుతున్నాడు. ఒకసారి క్లియర్ గా క్వశ్చన్ మీనింగ్ చూద్దాం. ABC అనేది ఒక ట్రయాంగిల్ అంటున్నాడు. ABC అనేది ఒక ట్రయాంగిల్. సో D అనేది AB పైన ఒక పాయింట్, అలాగే E అనేది AC పైన ఒక పాయింట్. ఈ DE అనేది BC కి ప్యారలల్ గా ఉంటుంది. ఇంకా మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తే AD 2 పార్ట్స్ ఉంటుందని, DB 3 పార్ట్స్ ఉంటుందని, 5 పార్ట్స్ ఉంటుందని రేషియో కూడా ఇచ్చాడు. అబ్జర్వ్ చేయండి, 2 పార్ట్స్ 5 పార్ట్స్. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE 8 స్క్వేర్ సెంటీమీటర్ అంటున్నాడు. సో ADE ఏరియాకి ఈ BDEC క్వాడ్రిలేటరల్ ఏరియాకి రేషియో అడుగుతున్నాడు. ఒక్కసారి మీరు కనుక గమనించినట్లయితే ADE ట్రయాంగిల్, ABC ట్రయాంగిల్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో తీసుకొని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది. ఇప్పుడు నేను కరస్పాండింగ్ సైడ్స్ రేషియో తీసుకుంటున్నా. సో ఈ స్మాల్ ట్రయాంగిల్లో ADE ట్రయాంగిల్లో AD సైడ్ తీసుకుంటే, అలాగే ABC ట్రయాంగిల్లో AB సైడ్ తీసుకోవాలి. కరస్పాండింగ్ సైడ్ తీసుకునేటప్పుడు యాంగిల్ బేస్ చేసుకొని తీసుకుంటాం. ఏని బేస్ చేసుకుంటే AD AB అనేవి కరస్పాండింగ్స్ అవుతాయి 2 ట్రయాంగిల్స్ కి. సో AB టోటల్ లెంత్ ఎంత 7 అవుతుంది. సో AD is to AB కరస్పాండింగ్ సైడ్స్ రేషియో తీసుకున్నా. దాన్ని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది రెండు ట్రయాంగిల్స్ కి. సో దీని యొక్క స్క్వేర్ ఎంత 2 స్క్వేర్, అలాగే ఈ 7 స్క్వేర్ ఎంత అవుతుందంటే 4 పార్ట్స్ 49 పార్ట్స్ అవుతుంది, రైట్. ఇది ఏరియాస్ రేషియో. మన దగ్గర ఆల్రెడీ ట్రయాంగిల్ AD యొక్క ఏరియా ఉంది 8 అని. సో 4 పార్ట్స్ గనక 8 అయితే మనకు కావాల్సింది టోటల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అక్కర్లేదు. ABC ట్రయాంగిల్ ఏరియా అడగలేదు, మనల్ని అడుగుతుంది క్వాడ్రిలేటరల్ అడుగుతున్నాడు. సో క్వాడ్రిలేటరల్ ఏరియా అంటే ఈ BDEC గురించి అడుగుతున్నాడు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, టోటల్ ABCలో ఈ ADCని తీసేస్తే మనకి మిగిలేది BDECనే కదా మిగిలేది. కాబట్టి
టోటల్ 49 లో నుంచి 4 పార్ట్స్ తీసేస్తే 45 పార్ట్స్ మిగులుతుంది. అది BDEC యొక్క ఏరియా అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 4 పార్ట్స్ 8 అయితే 45 పార్ట్స్ 45 2s 90 అవుతుంది. సో ఈ BDEC ట్రయాంగిల్ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా 90 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. గమనించండి, వాడు 8 స్క్వేర్ యూనిట్స్ అని ఇచ్చాడు, 4 పార్ట్స్ వచ్చింది. సో 4 పార్ట్స్ 8 అయితే ఈచ్ పార్ట్ 2. నాకు కావాల్సింది క్వాడ్రిలేటరల్ కావాలి. అది ఎలా వస్తుంది? టోటల్ ట్రయాంగిల్ లో స్మాల్ ట్రయాంగిల్ తీసేస్తే 45 పార్ట్స్ వస్తుంది. ఈచ్ పార్ట్ 2 అయినప్పుడు 45 పార్ట్స్ 45 2s 90 అవుతుంది. నాకు కావాల్సింది రెండు ఏరియాస్ కి రేషియో కావాలి. సో 8:90 కి రేషియో గనక వేస్తే 2 తో క్యాన్సిల్ అయిన తర్వాత 4:45 మిగులుతుంది. 4:45 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. What is the value of √2 secant 45 minus tan 30? √2 into secant 45 అన్నా కూడా √2 నే అవుతుంది. tan 30 అంటే 1/√3 అవుతుంది. గమనించండి, √2 into √2 అంటే 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into √3 2 into √3 minus 1/√3 అనేది మిగులుతుంది. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. Triangle ABC is right angle at B, angle A equal to 60, then what is the value of 1/√3 into cosecant C? సో ఒకసారి మీరు గమనించినట్లయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC అంటున్నాడు, అందులో B దగ్గర రైట్ యాంగిల్ అని చెప్తున్నాడు. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, A దగ్గర ఏమో 60 ఉంది. మొత్తం సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలంటే 180 ఉండాలి. సో 90 + 60 150 పోగా ఇంక ఇక్కడ 30 ఉంటుంది, మొత్తం 180 ఉండాలి. కాబట్టి C దగ్గర 30 ఉంది. మనకు కావాల్సింది 1/√3 ఇంటూ కొసీకెంట్ C కావాలి. కొసీకెంట్ C అంటే కొసీకెంట్ 30 కావాలి. కొసీకెంట్ 30 అంటే sin 30కి రెసిప్రోకల్. sin 30 అంటే 1/2, దాని రెసిప్రోకల్ 2. సో 1/√3 ఇంటూ 2 అంటే 2/√3 అవుతుంది. 2/√3 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. ఇఫ్ కొసీకెంట్ θ ఈక్వల్ టు 25/7, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాట్ θ? అసలు కొసీకెంట్ θ అంటే ఫార్ములా హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని అర్థం. సో ఇక్కడ హైపోటెనస్ 25 పార్ట్స్ అని చెప్పాడు, అలాగే ఆపోజిట్ సైడ్ 7 పార్ట్స్ అని చెప్పాడు. నాకు కావాల్సింది కాట్ θ. కాట్ θ ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అనేది ఫార్ములా అవుతుంది. కాట్ θ యొక్క ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది. సో ఇప్పుడు నాకు డినామినేటర్ లో 7 ఉండేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ లోకి వెళ్ళి చెక్ చేస్తే డినామినేటర్ లో 7 ఉన్న ఆప్షన్ ఓన్లీ 4th ఆప్షన్, ఇదే మన ఆన్సర్ అవుతుంది. క్లియర్ గా చెక్ చేస్తే సరిపోతుంది. లేదు మీరు క్లియర్ గా డయాగ్రామ్ ప్రకారం వెయ్యాలి అనుకున్నట్లయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని దీన్ని థీటాగా తీసుకోండి. ఫస్ట్ కొసీకెంట్ θ అంటున్నాడు, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో హైపోటెనస్ 25 పార్ట్స్ అని, థీటాకి ఆపోజిట్ సైడ్ 7 పార్ట్స్ అని చెప్పాడు. 7 25 గనక ఉంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం సో అదర్ సైడ్ 24 అవుతుంది. ఒకవేళ తెలిస్తే ఓకే, తెలియకపోతే అప్పుడు కూడా మళ్ళీ హైపోటెనస్ స్క్వేర్ లో నుంచి సైడ్ స్క్వేర్ ని తీసేస్తే సైడ్ స్క్వేర్ వస్తుంది. సో 576 వస్తుంది, స్క్వేర్ రూట్ చేస్తే 24 వస్తుంది. మనకు కావాల్సింది కాట్ θ. కాట్ θ అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని అర్థం. సో 24/7 ఆన్సర్ అవుతుంది, కానీ ఇలా చేస్తే లెందీ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా ఇలా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్ లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 62. బార్ గ్రాఫ్ ఇచ్చాడు. బార్ గ్రాఫ్ లో 2 years డేటా ఇచ్చాడు, 2015 2016. యాన్యువల్ ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ ఇచ్చాడు, ABCDల గురించి ఇచ్చాడు. ఇవన్నీ కంట్రీ నేమ్స్. డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇన్ విచ్ కంట్రీ ఇన్ఫ్లేషన్ 2016 వాజ్ లోయర్ దెన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్? సో ప్రీవియస్ ఇయర్ 2015 తో కంపేర్ చేసుకుంటే 2016 లో ఎక్కడ ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్ తగ్గిందని అడుగుతున్నాడు. ఎక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గిందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏ కంట్రీలోకి వద్దాం. ఇక్కడ 2015 అంటే ఈ గ్రీన్ కలర్ లో కనిపించేది, ఈ లైట్ కలర్ లో కనిపించేదేమో 16 అవుతుంది. ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని కంపేర్ చేస్తే పెరిగింది, ఇక్కడ మనకు కాదు, ఆన్సర్ కాదు. బిలో 2 ఈక్వల్ గా ఉన్నాయి, ఆన్సర్ కాదు. సిలో వచ్చేసరికి 15 నుంచి 16 కి తగ్గింది, ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. By what percent inflation 2016 was greater than the inflation 2015 in country D? మనకు కావాల్సింది
2016 లో ఉన్న ఇన్ఫ్లేషన్ కి 2015 లో ఉన్న ఇన్ఫ్లేషన్ కి డిఫరెన్స్ పర్సెంటేజ్, ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ కావాలి కంట్రీ డీలో. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 2015 లో 2 ఉంది, 2016 లో 5 ఉంది. సో అబ్జర్వ్ చేయండి 2 and 5. ఇంక్రిమెంట్ ఎంత ఉంది? 3 ఉంది. 3 దేనిపైన ఇంక్రీజ్ అయింది? 2 పైన ఇంక్రీజ్ అయింది. సో 3 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2 అని అర్థం. కట్ చేస్తే 2 తో 50 టైమ్స్, 350 టైమ్స్ 150, 150% థర్డ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. In the year 2015, what is the ratio of inflation in country C to country A? 2015 లో కంట్రీ సి, కంట్రీ ఏ యొక్క ఇన్ఫ్లేషన్ రేషియో అడుగుతున్నాడు. సో 15 లో ఉన్న కంట్రీ సి 8 ఉంది. అలాగే కంట్రీ ఏ వచ్చేసరికి 4 ఉంది. రెండిటికి రేషియో అడుగుతున్నాడు, అంటే 2:1 అవుతుంది. సో 2:1 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. If inflation is measured as increase in price index and the price index was 200 in the beginning of 2015 in country D, then what is the index at the end of 2016? End of 2016 ఎంత అని అంటున్నాడు. కంట్రీ D లో 2015 స్టార్టింగ్ లో 200 గనక ఉన్నట్లయితే ఎవ్రీ టైము ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే 2016 ఎండింగ్ కి ఇండెక్స్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ కంట్రీ D లో మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ ఆఫ్ 2015 ఎంత అంటే 200 ఉంది. దాని తర్వాత 2% ఇంక్రీజ్ అవుతుందని వాడే చెప్తున్నాడు. ఎంత పర్సెంట్ అంటే 2%. సో 2% ఇంక్రీజ్ అయితే 102% అవుతుంది. ఇది 2015 ఎండింగ్ అయ్యే ఇండెక్స్. సో 2015 యొక్క ఎండింగ్ అంటే 2016 యొక్క స్టార్టింగ్ అని కూడా మాట్లాడొచ్చు. ఇది 2016 యొక్క స్టార్టింగ్. తర్వాత కనుక గమనించినట్లయితే 5% ఇంక్రిమెంట్ ఉంది. సో 5% ఇంక్రిమెంట్ ఉంది అంటే 105% అవుతుంది. ఇది 2016 యొక్క ఎండింగ్ కి ఇండెక్స్ అని అర్థం. సో ఇది కనుక్కుంటే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఒక 5 మల్టిపుల్ ఉన్నట్టుంది, ఒక 2 మల్టిపుల్ కూడా ఉన్నట్టుంది. సో 5 into 2 అంటే ఒక 10 మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా డెసిమల్ వస్తుందని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేద్దాం. సో 5 21 టైమ్స్, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 5 తీసుకున్నా, ఇక్కడ ఒక 2 తీసుకున్నా, మొత్తం మీద 10 అయింది. 0 క్యాన్సిల్ అయింది. ఇంక ఇక్కడ మన దగ్గర ఎక్కడ న్యూమరేటర్ లో 5 లేదు కాబట్టి ఈ 10 అలాగే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆన్సర్ డెసిమల్ లో వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే 102 లో 3 మల్టిపుల్ ఉంది, 21 లో కూడా 3 మల్టిపుల్ ఉంది. 3 మల్టిపుల్ ఇంటూ 3 మల్టిపుల్ 9 మల్టిపుల్ అవుతుంది. ఆన్సర్ డెసిమల్ లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డెసిమల్ లో ఉన్న వాటిని చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఈ 207.2 అనేది 9 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్ లో 3 ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A person borrowed 7,500 at 16% compound interest. How much does he have to pay at the end of 2 years to clear the loan? 7,500 ని 16% per annum చొప్పున 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయ్యే అమౌంట్ కనుక్కోమంటున్నాడు. లోన్ క్లియర్ చేయటం అంటే ప్రిన్సిపల్ తీసుకున్న అప్పిచ్చేయాలి, ఆయన వడ్డీ కూడా కలిపిచ్చేయాలి, టోటల్ గా అమౌంట్ కనుక్కోమంటున్నాడు. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 ఏళ్లకు అయ్యే ఇంట్రెస్ట్ కనుక్కోవడం కోసం వాడే ఫార్ములా R ఇంటూ R/100. ఇక్కడ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 16. సో 16 + 16 + 16 ఇంటూ 16/100 అని తీసుకోవాలి. యాడ్ చేస్తే 16 + 16 32 అవుతుంది. 16 ఇంటూ 16 256 అవుతుంది. డినామినేటర్ లో 100 ఉంది కాబట్టి 2 డెసిమల్స్ వస్తాయి, అంటే 2.56 అవుతుంది. 2.56 32 కి యాడ్ అయితే 34.56 అవుతుంది. సో 34.56 అనేది ఇది ఇంట్రెస్ట్ మాత్రమే. నన్ను క్లియర్ చేయమంటుంది లోన్ మొత్తాన్ని, అంటే నేను తీసుకున్న అప్పు కూడా ఇచ్చేయాలి. సో ప్రిన్సిపల్ అంటే 100%, 100% ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలి. 100% కి 34.56 కలిపితే 134.56% అవుతుంది. దేనిపైన? మనం తీసుకున్న అప్పు పైన, దట్ ఈస్ 7,500. సో 7,500 కి 134.56% వాల్యూ కనుక్కుంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ తెలిసిపోతుంది. 0000 క్యాన్సిల్. ఈ 75 లో 3 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ కంపల్సరీ 3 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ లోకి చెక్ చేస్తే 9900 అనేది 3 మల్టిపులే. దాంతో పాటు మీకు ఇంకా 99 లో 11 కూడా కనిపించింది. సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెక్ చేయండి. 75 లో ఎటు 11 లేదు. ఈ నంబర్ లో కనుక 11 ఉంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. 11 లేకపోతే ఈ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. 11 ఉంది కాబట్టి. సో 11 లేదు అని తేలితే కనుక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. రైట్. ఇందులో 11 ఉందా లేదా అని చెక్ చేయడం కోసం
ఆల్టర్నేటివ్ డిజిట్స్ ని యాడ్ చేస్తున్నా. 6 + 4 10, 10 + 1 11. అలాగే 3 + 5 8 అవుతుంది. 11 కి 8 కి డిఫరెన్స్ 3. 11 కట్ అవ్వాలి అంటే ఆల్టర్నేటివ్ డిజిట్స్ ని యాడ్ చేసి డిఫరెన్స్ చేసినప్పుడు అది 0 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. 3 అనేది వచ్చింది కాబట్టి ఇది 11 తో కట్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇక మిగిలింది 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్ లో 3 మల్టిపుల్ చూద్దాం. సో సెకండ్ ఆప్షన్ కనుక గమనిస్తే 3 మల్టిపుల్ అవుతుంది. హోల్డ్ లో పెట్టుకుందాం. ఫోర్త్ ఆప్షన్ కనుక గమనించినట్లయితే 5 + 2 7, 7 + 2 9. ఇది కూడా 3 మల్టిపులే అవుతుంది. 3 మల్టిపులే కాదు, ఫోర్త్ ఆప్షన్ లో మీకు 9 మల్టిపుల్ కనిపిస్తుంది. అంటే 2 3 మల్టిపుల్స్ ఉన్నాయి. 75 లో మీకు కేవలం ఒక్క 3 మల్టిపులే కనిపిస్తుంది. ఈ నంబర్ లో 3 కనుక ఉంటే ఇది ఆన్సర్, లేకపోతే సెకండ్ ఆప్షన్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి. సో యాడ్ చేస్తే 4 + 5 9 3 మల్టిపుల్, 6 is 3 మల్టిపుల్, 3 is 3 మల్టిపుల్, బట్ 1 అనేది మిగిలింది. 1 3 మల్టిపుల్ కాదు, అంటే మన దగ్గర 2 3 మల్టిపుల్స్ లేవు, ఒక్కటే ఉంది. సో 2 3 మల్టిపుల్స్ లేవు కాబట్టి 9 మల్టిపుల్ ఎలిమినేట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. A trader sells 2 cycles at 1188 each and gains 10% on the first and losses 10% on the second. What is the profit or loss percent on the whole? ఒకసారి మీరు క్లియర్ గా ఒక నోట్ చెప్తున్నా వినండమ్మా. 2 ఆర్టికల్స్ యొక్క సేల్స్ ప్రైసెస్ కనుక ఈక్వల్ అయితే, ఇఫ్ SP1 ఈక్వల్ టు SP2, 2 ఆర్టికల్ సేల్స్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్ అండ్ మొదటి దానిపైన ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, రెండో దానిపైన లాస్ వచ్చింది అనుకుందాం. ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ పర్సెంట్ కనుక అయినట్లయితే ఓవరాల్ గా చెక్ చేసుకుంటే ఓవరాల్ గా మీకు వచ్చేది లాసే వస్తుంది ఎప్పుడు కూడా. ఆ లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే ఫార్ములా x² / 100 అవుతుంది. గమనించండి, ఇది ఒక నోట్. సో x² / 100% అవుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్ లో చూడండి, ఈ నోటుకి సరిపడా ఉంది. ఏ ట్రేడర్ సెల్స్ 2 సైకిల్స్ 1188 ఈచ్, అంటే 2 ఆర్టికల్ సేల్స్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్. మొదటి దానిపైన 10% గెయిన్, రెండో దానిపైన 10% లాస్, అంటే రెండో కండిషన్ సాటిస్ఫై. సో ఓవరాల్ గా వచ్చేది లాసే. లాస్ పర్సెంట్ అంటే x² / 100. ఇక్కడ x అంటే లాస్ పర్సెంట్ ఆర్ గెయిన్ పర్సెంట్ ఏదైనా ఒకటే. సో గెయిన్ ఈస్ 10%, 10² అంటే 100, 100/100 అంటే 1% లాస్. 1% లాస్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. What is the least number which when divided by 42, 72 and 84 leaves the remainders 25, 55 and 67 respectively? క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే 42 తో 72 తో 84 తో డివైడ్ చేస్తున్నప్పుడు 25 రిమైండర్, 55 రిమైండర్, 67 రిమైండర్స్ గా వచ్చే లీస్ట్ నెంబర్ కావాలంటున్నాడు. సో ఇందాకే మాట్లాడాను, రిమైండర్స్ రావటం అంటే ఎక్స్ట్రా ఉండబట్టి రిమైండర్ వస్తుంది. సో మనం గనక ఆ రిమైండర్ ని తీసేస్తే ఖచ్చితంగా కట్ అయ్యే నెంబర్ అవుతుంది. ఎక్స్ట్రాని తీసేస్తే ఖచ్చితంగా కట్ అయిపోతుంది. సో మన దగ్గర ఉన్న ఫస్ట్ నెంబర్ 42. 42 లో మీకు 3 మల్టిపుల్ కనిపిస్తుంది. చూడండి, 42 లో 3 మల్టిపుల్ కనిపిస్తుంది. ఆ 42 తో లీస్ట్ నెంబర్ ని డివైడ్ చేసినప్పుడు 25 రిమైండర్ రావాలన్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆప్షన్ లోకి వచ్చి 25 ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత 42 లో ఉన్న 3 మల్టిపుల్ తో కట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తా. కట్ అయితే ఓకే. ఒకవేళ 2 ఆప్షన్స్ ఉంటే అప్పుడు 42 లో 7 కూడా ఉంది, 7 మల్టిపుల్ కూడా ఉంది. 25 తీసిన తర్వాత 7 తో కట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తా. క్లియర్ గా చెక్ చేద్దాం రండి. త్రూ ఆప్షన్ లోంచి తీసేస్తే 25 ని అది 3 తో కట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో 521 లో నుంచి 25 ని తీయాలి. 521 లో నుంచి 21 తీసేస్తే 500 ఉంటుంది. సో ఎక్స్ట్రా 4 తీయాలి కాబట్టి 496 ఉంటుంది. ఈ 496 అనేది 3 మల్టిపులా కాదా చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ చూస్తే సరిపోతుంది. ఇది 3 మల్టిపుల్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 512 లో నుంచి 25 తీయాలి. 512 లో నుంచి 12 తీసేస్తే 500 ఉంటుంది. 25 కి 12 కి డిఫరెన్స్ 13. సో ఇప్పుడు నేను ఇంకా తీయాల్సిన రిజల్ట్ ఎంత అంటే 13 తీయాలి. సో 500 లో 13 తీస్తే 487 అవుతుంది. 487 3 తో కట్ అవ్వదు, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సో థర్డ్ ఆప్షన్ చూస్తే మీరు ఇది చూడకుండానే, చెక్ చేయకుండానే, 25 తీయకుండానే ఇది ఆన్సర్ కాదని చెప్పొచ్చు. ఎలాగో చూద్దాం. 504 3 మల్టిపుల్, 25 3 మల్టిపుల్ కాదు. ఒక 3 మల్టిపుల్ లో నుంచి నాన్ 3 మల్టిపుల్ తీసేస్తే, 3 తో కట్ అవ్వని నెంబర్ ని తీసేస్తే వచ్చే రిజల్ట్ కూడా 3 తో కట్ అవ్వదు. 3 మల్టిపుల్ మైనస్ నాన్ 3 మల్టిపుల్ ఈక్వల్ టు నాన్ 3 మల్టిపుల్ అవుతుంది. సో ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఇక మిగిలింది ఫోర్త్ ఆప్షనే, అదే మన ఆన్సర్ అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, 487 3 తో కట్ అవ్వదు కదా అని. మనకు అక్కర్లా 487 3 తో కట్ అవ్వక్కర్లేదు. మనకు కావాల్సింది 25 సబ్ట్రాక్ట్ అయ్యాక మిగతా నెంబర్ 3 తో కట్ అవ్వాలి. కావాలంటే చెక్ చేసుకోండి, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. If A is to B equal to 3 is to 5 and B is to C equal to 4 is to 7, then A is to B is to C. ఇక్కడ B అనేది కామన్ గా ఉంది. సో B 5 పార్ట్స్ ఉంది, ఇక్కడ B 4 పార్ట్స్ ఉంది. B ని ఈక్వల్ చేయడం కోసం
ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం, ఈ 5ని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఒక నంబర్ ని రేషియోకి మల్టిప్లై చేసేటప్పుడు 2 పార్ట్స్ కి మల్టిప్లై చేయాలి, అప్పుడు రేషియో మారకుండా ఉంటుంది. ఎస్ 4ని మల్టిప్లై చేస్తే 3 into 4 5 into 4 అవుతుంది. అలాగే 5ని మల్టిప్లై చేస్తే 4 into 5 7 into 5 అవుతుంది. సో ఏ పార్ట్స్ ఆర్ 12, బి పార్ట్స్ ఆర్ 20, సి పార్ట్స్ ఆర్ 35 అవుతుంది. సో 12:20:35 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. If a by 2 equal to b by 3 equal to c by 5, then a plus b plus c by c is equal to. ఇలా గనక ఉన్నట్లయితే డైరెక్ట్ గా a is to b is to c equal to 2 is to 3 is to 5 అని చెప్పొచ్చు. a by x equal to b by y equal to c by z ఉంటే a is to b is to c equal to x is to y is to z అని మాట్లాడొచ్చు. సో a 2 పార్ట్స్ అని, b 3 పార్ట్స్ అని, c 5 పార్ట్స్ అని అర్థం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. a అంటే 2 పార్ట్స్, b అంటే 3 పార్ట్స్, c అంటే 5 పార్ట్స్, బై c అంటే 5 ఉంది కదా, రైట్. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ a ప్లస్ b ప్లస్ c బై 5, సారీ a ప్లస్ b ప్లస్ c బై c గురించి అడుగుతున్నాడు. సో 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 5 10, 10 బై 5 అంటే 2 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఇంతటితో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. 93 రీజనింగ్ సెషన్ లో క్వశ్చన్ ఉంది మనది కూడా, 93 బిట్, రైట్. ఇది మన క్వశ్చన్. Man was 5 times as old as his son 6 years ago. After 10 years he will be 3 times as old as his son. What is the present age of his son? 6 years ago ఫాదర్ కి సన్ కి ఒక రిలేషన్ ఇచ్చాడు, 5 times as old as his son అంటున్నాడు. అంటే ఫాదర్ కి 5 times ఆఫ్ ఏజ్ ఉంటుందంట సన్ తో కంపేర్ చేసినప్పుడు. సన్ ఏజ్ కనుక 1 పార్ట్ ఉంటే ఫాదర్ ఏజ్ 5 పార్ట్స్ ఉంటుంది అంటున్నాడు. 5:1 రేషియోలో ఉంటారు. ఇది ఎప్పుడంటే 6 years ago. నెక్స్ట్ 10 years ఆఫ్టర్ 10 years అంటే 10 years హెన్స్ 3 times లో ఉంటాడు ఫాదర్ అని చెప్తున్నాడు. సో ఇద్దరు 3:1 రేషియోలో ఉంటారని చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ గమనిస్తే ఫాదర్ 5 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ కి వచ్చాడు, సన్ 1 పార్ట్ నుంచి 1 పార్ట్ కి వచ్చాడు. వాస్తవానికి ఇద్దరికి మధ్య ఉన్న వర్టికల్ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండాలి. సో 5 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ కి వచ్చారు అంటే 2 పార్ట్స్ మారింది. ఇక్కడ కూడా 2 పార్ట్స్ కనుక చేంజ్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడానికి ఈజీ అవుతుంది. వర్టికల్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంటే క్వశ్చన్ చేయడానికి ఈజీ అవుతుంది. దానికోసం మనం ఏం చేద్దాము అంటే, సో ఈ డిఫరెన్స్ ని, ఈ రేషియో యొక్క డిఫరెన్స్ 2ని, అలాగే ఈ రేషియో యొక్క డిఫరెన్స్ 4ని మనం ఏం చేద్దామంటే, ఈ రేషియో యొక్క డిఫరెన్స్ ని ఈ రేషియోకి మల్టిప్లై చేద్దాం, ఈ రేషియో యొక్క డిఫరెన్స్ ని ఈ రేషియోకి మల్టిప్లై చేద్దాం. సో అలా మల్టిప్లై చేస్తే 5 into 2 10 అవుతుంది, 1 into 2 2 అవుతుంది. అలాగే 4 into 3 12 అవుతుంది. సో 12, అలాగే 4 into 1 4 అవుతుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 6 years ago రేషియో 10:2, 10 years hence రేషియో 12:4. సో చూడండి వర్టికల్ డిఫరెన్స్ 2, అలాగే వర్టికల్ డిఫరెన్స్ 2. సో ఎందుకు ఈ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందంటే 6 years ago నుంచి 10 years hence కి రావటం వల్ల. 6 years ago కి 10 years hence కి డిఫరెన్స్ 16. సో యాడ్ చేస్తారు ఆపోజిట్ లో ఉంటే. సో 2 పార్ట్స్ 16 అయితే మనకు కావాల్సిన సన్ ఏజ్ కాబట్టి సన్ ఎంత 2 పార్ట్సే. సో 2 పార్ట్స్ 16 అని తెలిసిపోయింది. ఈ 2 పార్ట్స్ ఎప్పుడు అంటే 6 years ago. సో సన్ ఏజ్ 16 years ago, సారీ 6 years ago 16 ఉంది. మనకు కావాల్సింది ప్రెజెంట్ ఏజ్ కాబట్టి 6 years ago నుంచి ప్రెజెంట్ ఏజ్ కి రావటం కోసం ఒక 6 యాడ్ చేయాలి. 16 + 6 అంటే 22 అవుతుంది. సో 22 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.